టాక్ అబౌట్ సెల్ ఫోన్ యాజ్ ఎ సెల్ ఫోన్. సెల్ ఫోన్కి ఎప్పుడు రెస్ట్ ఇవ్వకుండా ఛార్జింగ్ పెట్టకుండా ఛార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడతారు అసలు వాట్సాప్లో వస్తారు అవన్నీ వస్తారు. సెల్ ఫోన్కి అసలు రెస్టే ఉండదు. ఎప్పుడు జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు. దాన్ని కింద పడేస్తారు, పగల కొడతారు. ఒకవేళ నువ్వే సెల్ ఫోన్ అయితే ఇట్లా మాట్లాడతావు, ఏమనుకుంటావు చెప్పు. నాకు అసలు రెస్టే ఇయ్యరు. నేను ఎప్పుడు చూసిన వాట్సాప్లు ఇవన్నీ వస్తుంటారు. నాకు అసలు రెస్ట్ ఉండదు. ఒక్కొక్కరు అయితే ఛార్జింగ్ పెట్టి చూస్తారు, ఇట్లా గేమ్స్ ఆడుతుంటారు. నాకు అసలు రెస్ట్ ఉండదు. అన్ని యాప్స్ ఎక్కిస్తుంటారు, నన్ను ఒకటే సతాయిస్తుంటారు. సెల్ ఫోన్ వచ్చింది వేస్ట్. నాకు ప్రశాంతంగా ఉండనే ఉండదు. అసలు సెల్ ఫోన్ రావద్దు, సెల్ ఫోన్ బ్యాన్ చేయాలి. సెల్ ఫోన్ ఉంటే ప్రపంచం అంతా ఆగమవుతుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి మరీ చూస్తారు. అందుకే నాకు ప్రశాంతంగా లేదు. ఇంకా ఎప్పుడు రెస్ట్ ఇస్తారు సెల్ ఫోన్కి? సెల్ ఫోన్కి ఎప్పుడు రెస్ట్ ఇయ్య, పడుకోటప్పుడు కూడా రెస్ట్ ఇయ్య, రాత్రి కూడా రెస్ట్. రాత్రి 1:30 వరకు చూస్తూనే ఉంటారు. చిన్నపిల్లలు కూడా చూస్తుంటారు. నాకు అసలు రెస్ట్ ఉండదు. ఎప్పుడు చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. సెల్ ఫోన్ పగలగొడతారు, చూస్తారు, వేరే వేరే యాప్స్ డౌన్లోడ్ చేస్తారు. సెల్ ఫోన్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. సెల్ ఫోన్ నేను ఎందుకైనా అనిపిస్తుంది. సెల్ ఫోన్ వల్ల అసలు ఉపయోగాలు లేవా? ఉన్నాయి. అప్పుడు నీకు సంతోషం అనిపిస్తుందా ఉపయోగిస్తుంటారు కదా నన్ను మంచిగాని? ఎప్పుడో ఒకసారి వాడాలి, రోజు మొత్తం వాడతారు. సెల్ ఫోన్ ఉపయోగాలు ఉన్నాయి అంటే ఇక తిక్క అన్నీ యూజ్. సెల్ ఫోన్ వల్ల 100%లో 10% ఉపయోగం ఉంది, 90% లాభం ఏం లేదు.